ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ లో ఉగ్ర దాడి జరిపేందుకు కూడా ఇటు ఐసిస్ ప్లాన్ చేస్తుంది. అయితే ఇటు తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కలిసి ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇదంతా బయటకు తెలుసుకుంది. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు సౌదీకి సంబంధించిన ఐసిస్ మాడ్యూల్ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ దాడులు చేసేందుకు అయితే ఇటు ఐసిస్ భారీగా ప్లాన్ చేసింది ఉగ్ర దాడికి. ఇటు తెలంగాణ పోలీసుల ఆపరేషన్ తో అయితే వాళ్ళ కుట్ర భగ్నం చేశారు ఇటు పోలీసులు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ లో పేలుళ్లకి సంబంధించి కూడా అనేక కోణాల్లో అయితే ఇటు పోలీసులు అయితే దర్యాప్తులు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్లో భారీ పేలుళ్లు జరిపేందుకు కూడా ఇటు ఐసిస్ భారీగా ప్లాన్ చేస్తుంది. అయితే ప్రజెంట్ ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఇద్దరు వ్యక్తులను పట్టుకొని మరి కౌంటర్కి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్కు చెందిన సమీర్ అలాగే ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ ఇద్దరిని కూడా ఇటు ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో భారీ పేలుళ్లు జరిపేందుకు కూడా వీరు గత కొన్ని నెలల నుంచి కూడా ప్లాన్ చేశారు. సో ఇటు ప్రజెంట్ పోలీసులు తెలంగాణ పోలీసులు ఆపరేషన్తో అయితే వాళ్ళ కుట్రని భగ్నం చేశారు. ఇటు సిరాజ్ సమీర్ కలిసి తొలుత ఇటు డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. అలాగే ఇటు సౌదీ అరేబియా నుంచి సిరాజ్ సమీర్కు ఐసిస్ మాడ్యూల్ నుంచి అందిన ఆదేశాల మేరకే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ బ్లాస్ట్లు జరిపేందుకు కూడా వాళ్ళు ఒక ప్లాన్ని పన్నాగం సృష్టించారు. సో ఆ ప్లాన్ని ఇటైతే ప్రజెంట్ తెలంగాణ పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇటు ఐసిస్ కూడా ఇక్కడ ఉగ్ర దాడి చేసేందుకు భారీగానే ప్లాన్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, తెలంగాణ పోలీసులు ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి టీము హైదరాబాద్ లో బ్లాస్టింగ్ లకు పాల్పడేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులని అరెస్ట్ చేయడం జరిగింది. విజయనగరం చెందిన సిరాజ్ తో పాటు హైదరాబాద్ చెందిన సమీర్ ని పోలీసులు పట్టుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలను కూడా కొనుగోలు చేసినట్టుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించడం జరిగింది. సౌదీ అరేబియా నుంచి యువరాజ్ సిరాజ్ కి సమీర్ కి ఇద్దరికి కూడా ఆదేశాలు ఇచ్చిన ఐసిఎస్ మాడ్యూల్ ద్వారా వారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అసలు వీరికి ఎవరి ఆదేశాల ద్వారా వచ్చాయి, అసలు ఎప్పటి నుండి ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఈ కొనుగోలు చేశారు, డమ్మీ పేలుళ్లకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఆ డమ్మీ పేలుళ్లు మొదట ఏదైనా బాంబ్ బ్లాస్ట్ చేయాలంటే ముందుగా వాటికి సంబంధించి డమ్మీ బ్లాస్ట్లు కూడా చేస్తుంటారు. బాంబు ఏ విధంగా పేలింది, ఎంత తీవ్రతలో పేలుతుంది, దానికి సంబంధించి ఎవరు లేని ప్రదేశంలో ఈ డమ్మీ పేలుళ్లు చేస్తుంటారు టెస్టింగ్. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో భారీ పేలుళ్ల కుట్ర పన్నారు నేపథ్యంలోనే ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. ఏమైనా ఇతరులతో లింకులు ఉన్నాయా, స్లీపర్ సెల్స్ గానీ ఇంకా ఎవరైనా ఎలా సాయం చేశారు, అసలు పేలుడు పదార్థాలు ఏ విధంగా కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చేస్తున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు ముందస్తు సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇటు ఏపీలో హైదరాబాద్ లో సోదాలు చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు సౌదీ అరేబియా నుంచి సిరాజ్ అలాగే ఇద్దరికి కూడా ఇటు అక్కడి నుంచి ఏదైతే ఆదేశాలు వచ్చాయో ఆ ఆదేశాల ప్రకారమే వాళ్ళు ఇక్కడ ఉగ్ర దాడి చేసేందుకు కూడా ఐసిస్ ప్లాన్ చేసింది. సో ముందుగా వీరిద్దరు ఇటు విజయనగరంకి సంబంధించిన సిరాజ్ అలాగే ఇటు ఇక్కడ హైదరాబాద్లకు సంబంధించిన సమీర్ ఇద్దరు కలిసి కూడా డమ్మీ బ్లాస్ట్ను సృష్టించి డమ్మీ బాంబులను కొనుక్కుని ఆ తర్వాత డమ్మీ బ్లాస్టులు చేసిన తర్వాత ఇక్కడ ఉగ్రదాడి జరిపేందుకు కూడా వారు ముందుగానే ప్లాన్ చేశారు. సో ఇటు ఇంటెలిజెన్స్ కి సమాచారం వచ్చిన వెంటనే కూడా ఇటు తెలంగాణ అలాగే ఏపీ పోలీసులు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ ఒక ఆపరేషన్ నిర్వహించి వాళ్ళకి పక్కా సమాచారంతోనే ఇక్కడ ఆపరేషన్ నిర్వహించిన అనంతరం కూడా ప్రస్తుతం వారిద్దరిని అయితే ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఈ బాంబుల్ని ఎలా కొంటున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి, ఎక్కడి నుంచి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా వీళ్ళు కుట్రకి ఈ విధంగా పాల్పడుతున్నారు అనే దానిపై అయితే ప్రజెంట్ ఇటు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రజెంట్
ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇటు ఐసిస్ అయితే ఆ ఉగ్ర దాడులకి పాల్పడేందుకు కూడా హైదరాబాద్ లో భారీ స్కెచ్ వేసింది. ఇటు సమీర్ ఏపీలోని అలాగే విజయనగరానికి చెందిన సిరాజ్ ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండి ఇటు పోలీసులు అయితే వారిద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఎవరు సహకరిస్తున్నారు, వీరు ఏ విధంగా బాంబులు కొన్నారు అనే విషయాలపై అయితే ఇటు ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు.